ఇక మహానాడు ముగింపు రోజు జరిగినటువంటి బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మరి కూటమిగా ఉన్నటువంటి పార్టీల మధ్య కూడా ఖచ్చితంగా ఉంటాయి. మీరు అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టాలి, ఇగోలను పక్కన పెట్టండి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నారా లోకేష్ గారు దిశానిర్దేశం చూశారు. విడాకులు, మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఉండే పరిస్థితి లేదంటూ కుండ బద్దలు కొట్టాడు. అంటే 2024 ఎన్నికల్లో మరి కూటమి పార్టీలు 164 స్థానాలు సాధించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఇది జనసేన పార్టీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధినేత 1/3 నామినేటెడ్ పోస్టులు మనం తీసుకుంటాం, సో కాబట్టి ముందు 21 స్థానాలు మాత్రమే అసెంబ్లీ స్థానాలు తీసుకున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పోస్టులు మనం తీసుకుంటామని జనసేన అధినేత చెప్పారు. కానీ ప్రస్తుతం కేవలం 10% మాత్రమే జనసేన పార్టీ నామినేటెడ్ పదవులను పొందగలిగింది. అందులో కూడా ఆ 10%లో దాదాపు 6% కేవలం చిన్న చిన్న డైరెక్టర్ పోస్టులు మాత్రమే జనసేన పార్టీ తీసుకుంది. సో దానివల్ల జనసేనకు కొంత నిరుత్సాహం అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనపడుతుంది. అందులోనూ తెలుగుదేశం పార్టీ చర్చా వేదికల్లో పాల్గొని టీవీల ముందు డిబేట్ల ముందు పాల్గొనేటువంటి వ్యక్తులకి, అధికార ప్రతినిధులకి చాలా మందికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. కానీ జనసేన పార్టీ నుంచి మరి అధికార ప్రతినిధులు కానీ చర్చా వేదికలో పాల్గొనే వారికి కానీ ఎవరికి కూడా ఆశించిన స్థాయిలో నామినేటెడ్ పోస్టులు రాలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి రాజకీయం. అయితే ఈ మధ్య కాలంలో అంటే పిఠాపురంలో కనుక చూస్తే అప్పుడప్పుడు వర్మ గారు అనుచరులు అంటూ కొంతమంది మైకుల ముందుకు వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా జనసైనికులు కూడా కొంతమంది దానికి కౌంటర్గా వీరు మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా రకరకాలుగా కొన్ని నియోజకవర్గాల్లో, ఒంగోలు నియోజకవర్గాల్లో మరి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యే, ఆయన జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గురించి ప్రస్తావిస్తూ ప్రతిసారి ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. అదేవిధంగా మన మినీ మహానాడుకి సంబంధించి మరి కాకినాడలో ఏదైతే జ్యోతుల్ నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు జనసేన పార్టీ ఎక్కువ పదవులు తీసుకుంటుందని. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం వారు జనసేన వారిని గురించి మాట్లాడటం, జనసేన వారు తెలుగుదేశం వారిని టార్గెట్ చేయటం, ఇక్కడ ఒకరికొకరు టార్గెట్ చేసుకుంటా ఉన్నారు కొన్ని నియోజకవర్గాలు. ఇవన్నీ అధిష్టానాన్ని తెలియదంటే ఖచ్చితంగా తెలుసు, అధిష్టానం దృష్టికి వెళ్తుంది. కానీ జనసేన అధిష్టానం దృష్టికి వెళ్ళినప్పుడు కూడా జనసేన పార్టీ అధినేత వాళ్ళ పార్టీ నాయకులను మాత్రమే కంట్రోల్ చేస్తారు, వారికి మాత్రమే క్లాస్ పీక్తారు. తెలుగుదేశం దృష్టికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం నాయకత్వం కూడా వారి కార్యకర్తల్ని, వారి నాయకులు మాత్రం వారు క్లాస్ పీక్తారు. ఎక్కడా కూడా ఒక జనసేన పార్టీ అధిష్టానం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడిని ఇప్పటి వరకు కూడా ఒక మాట అన్న పరిస్థితి లేదు, వారిని దూషించిన పరిస్థితి కానీ వారి మీద అసంతృప్తిని వెలబుచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో కూడా జనసేన నాయకుల్ని ఎక్కడా కూడా పల్లెత్తి మాట అన్న పరిస్థితి లేదు. అంటే జనసేన అధిష్టానం, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు గారు, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఉన్నారు. వీరి ముగ్గురికి ఒక క్లారిటీ ఉంది, మనం విడిపోతే ఓడిపోతాము, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, ఆల్రెడీ అతనికి 40% ఓట్ బ్యాంక్ ఉంది, రేపు ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ కనుక అతనికి ఇంకొక 5% యాడ్ అయితే 45% ఓట్ బ్యాంక్తో అతను స్ట్రాంగ్గా ఉంటాడు. మరి మన ఓట్ బ్యాంక్ అంతా కూడా స్ప్లిట్ అయిపోతే, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆ రిమైనింగ్ 55% మొత్తం కూడా స్ప్లిట్ అయిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాడు. ఆ తర్వాత జనసేనని, తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తాడు, చిత్ర హింసలు పెడతాడు అనేటువంటి ఒక క్లారిటీ జనసేన అధినేతకు ఉంది, తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి ఉంది. సో కాబట్టి వారు విడిపోయే పరిస్థితే లేదు. జనసేన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నా అధిష్టానాలు ఆ అంశాన్ని సీరియస్గా తీసుకోవు. ఎవరికి వారు వారి యొక్క కేడర్ని మందలిస్తుంది, వారికి అవసరమైతే షోకాజ్ నోటీసులు ఇస్తుంది, అవసరమైతే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. దానికి ఉదాహరణ ఇన్నిసార్లు మరి పిఠాపురం ఇష్యూ రైజ్ అయినప్పటికీ, ఒంగోలు ఇష్యూ రైజ్ అయినప్పటికీ, కాకినాడలో ఇష్యూస్ రైజ్ అయినప్పటికీ కూడా ఈ రెండు పార్టీల అధిష్టానాలు ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోలే, వారి కార్యకర్తలకి, నాయకుడికి సర్ది చెప్పుకుంటా ఉన్నారు. సో కాబట్టి గతంలో కూడా చాలా సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం, ఇంకొక 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చూడాలని నాకు ఉందని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఈరోజు కూడా నారా లోకేష్ గారు మహానాడు ముగింపు సభలో, భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావిస్తూ నా అన్న పవన్ కళ్యాణ్ అంటూ ఆయన చేసిన ప్రసంగం ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఫెవిక్విక్ బంధాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది. అదేవిధంగా విడాకులు, క్రాస్ ఫైర్లు, మిస్ ఫైర్లు ఉండే ప్రసక్తే లేదంటూ నారా లోకేష్ గారు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ తెలుగుదేశం శ్రేణుల మైండ్లో చాలా బలంగా నాటుకుపోయింది. సో మనం జనసేనతో గొడవ పెట్టుకోకూడదు, గొడవ పెట్టుకుంటే
మనకే నష్టం. మన అధినాయకత్వమే మనకు సపోర్ట్ చేయదు. అదేవిధంగా జనసేన క్యాడర్ కూడా బలంగా ఒక మెసేజ్ నాటుకుపోయింది. మనం టీడీపీ క్యాడర్తో గొడవ పెట్టుకుంటే మన కోసం మన అధిష్టానం ఏమి టీడీపీ క్యాడర్ మీద గొడవకు రాదు, మనల్నే మందలిస్తుందని. సో ఈ విధంగా వారి యొక్క నాయకుల్ని, నాయకత్వాన్ని, వారి యొక్క క్యాడర్ని, కార్యకర్తల్ని సమన్వయపరుచుకుంటూ వారిని అదుపు చేసుకుంటూ వారిని క్రమశిక్షణగా ముందుకు తీసుకువెళ్తూ వీరిద్దరూ కలిసి ఇంకొక 15 ఏళ్ళు ముందుకు వెళ్తారని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంతలా పొత్తులు కోరుకుంటున్నారో నారా లోకేష్ గారు కూడా అంతలా పొత్తులు కోరుకుంటున్నారు. టీడీపీ జనసేన బంధం ఫెవికిక్ లాంటిది, విడదీయని ఆ బంధం ఎవ్వరూ విడతీయలేరు. సో ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పన్నినా, ఈ రెండు పార్టీల సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టినా ఆ పార్టీ అధినాయకత్వాలు మాత్రం చాలా స్ట్రాంగ్గా కలిసి ఉంటాయి. ఫెవికిక్ బంధం వారిది. సో మొత్తానికి పవన్తోనే మా ప్రయాణం అనేది, ఆయన అంత పెద్ద బహిరంగ సభ, అంత పెద్ద మహానాడు, లక్షలాది మంది వేదికగా, మరి దాదాపు 43 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఆ మహానాడు వేదిక మీద పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ నా అన్న పవన్ కళ్యాణ్ పొగట్టం ఏదైతే ఉందో, ఇగో పక్కన పెట్టండి అని టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నారు. అంటే టీడీపీ అంటే సీనియర్ పార్టీ, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఉంది. ఆ పార్టీలో నాయకులందరూ కూడా ఎంతో రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేన వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా వారు ఏదైనా పై చేయి కనబరిచినప్పటికి కూడా మీ ఈగోలను పక్కన పెట్టండి, అంతేగాని వారి మీద గొడవలకు వెళ్ళొద్దు, మేము కలిసే ఉంటాం, కలిసే ఈ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మరొక 15 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనుచూపు మేర కనపడే పరిస్థితులు లేవు అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సో మొత్తానికి అన్నాదమ్ముల అనుబంధం లాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరి డైనమిక్ లీడర్ నారా లోకేష్, వీరిద్దరి యొక్క అనుబంధం మరొక 15 ఏళ్ళు కొనసాగుతుంది అనేది ఇద్దరు ఒకరికొకరు స్పష్టం చేస్తున్నారు. సో మరి మొత్తానికి క్యాడర్లో అయితే కాస్త ఈ నామినేటెడ్ పదవుల దగ్గర ఒకరి మీద ఒకరికి మరి లోపల కత్తులు, పైకి పొత్తులు అయితే కనపడతా ఉన్నాయి. సో మొత్తాన్ని చూద్దాం ఏం జరగబోతుందో.